కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజేయుడు దురాచారుడు అగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలెను అనుడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా అని సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించుము అని ఆ కథ విధానమును ఇట్లు వివరించిరి. పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను, కానా దానిని నాకు వివరింపుము అని కోరను. అంత అత్రి మహామునిని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుడిసే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానముగు మాసము, వేదముతో సమానముగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియకు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడు అయినను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయముందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకు ఒక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజేయుడను సూర్యవంశపురాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండు. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసిన ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండును. అట్లు కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికారం చేతను, గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకునిచు ప్రజలను భేదావహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలము జరుగుగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించను. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులన పడినది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి సారుల వలన తెలుసుకుని పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుటయు, తాను బలహీనుడిగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందగా శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు ఓంకరించి శత్రు సైన్యములపై బడెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి వింశాధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము.